హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మీకు లేటెస్ట్గా ఆర్ఆర్సి అంటే ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈస్టర్న్ రైల్వే మనకు ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యాజ్ పర్ క్రెడెన్షియల్ గివెన్ బిలో. అంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఏమేమి ఎలిజిబుల్లో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మనకు ఈ నోటిఫికేషన్లోనైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడంట. ఫిల్లింగ్ ది అప్ వేకెన్సీస్ అబౌట్ స్కోర్స్ గైడెన్స్ క్వాటా ఆఫ్ ఈస్టర్న్ రైల్వేస్. అంటే ఈస్టర్న్ రైల్వేస్కి సంబంధించి ఏ క్యాస్ట్ వాళ్ళకి అంటే మీ గ్రూప్ గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించి అలాగే 10th మీనా ఇలాగైతే మనకు గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ది క్యాండిడేట్స్ హ్యావింగ్ ఆన్ సూన్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్స్ నీడ్ నాట్ అప్లై. అంటే క్యాండిడేట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ యొక్క డేట్ అయితే తెలుసుకుందాం. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి 2/7/2025 అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఓపెనింగ్ డేట్ అండ్ టైం ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 9/7/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ అండ్ టైం అండ్ అప్లికేషన్ వచ్చేసరికి 8/8/2025 అంటే 1 month అయితే మనకు టైం అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా టెంటేటివ్ డేట్ ఫర్ ఎగ్జామ్ రిటర్న్ వచ్చేసరికి 2 weeks of October అంటే 2nd week of Octoberలో అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా డీవీ కాల్ వితిన్ 10 days ఫర్ పబ్లిషింగ్ రిజల్ట్. అంటే ఎవరైతే క్వాలిఫై అంటారో వాళ్ళైతే రిజల్ట్స్ వచ్చిన 10 daysలోనైతే వాళ్ళైతే రిటర్న్ ఎగ్జామినేషన్కి అంటే 10 daysలోనే మీకైతే మెయిల్ ద్వారాగానైతే వాళ్ళు ఇంటిమేట్ అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అనమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ టు బి ఫిల్డ్ అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రూప్ సికి సంబంధించి లెవెల్ ఇన్ 7th CPC ప్రకారం 2 అయితే ఉన్నాయి. అంటే టోటల్ పోస్టులు వచ్చేసరికి 3 పోస్టులు అనమాట. ఒకటి ఈస్టర్న్ రైల్వేస్ నుంచి అయితే 2, నెంబర్ ఆఫ్ పోస్ట్ అట్ CLWకి సంబంధించి 2, అలాగే లెవెల్ ఇన్ 7th CPC అంటే ఇది శాలరీ అనమాట దానికి సంబంధించి. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఆ పై పోస్ట్కి ఏది గ్రూప్ సి అలాగే గ్రూప్ డికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ సి పాస్ 12th standard అంటే 12th standard పాస్ అయితే సరిపోతుంది. మినిమం 50% మార్క్స్ ఉండాలన్నమాట. ఇంకపోతే లేదా 10th పాస్ విత్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డు లేదా మీరు 10th పాస్ అయినా పర్లేదు, కాకపోతే ITI సర్టిఫికేట్ ఉండాలి ఏది 10th వాళ్ళకైతే. ఇంకా గ్రూప్ డికి సంబంధించి 10th పాస్ విత్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఒకవేళ గ్రూప్ డి పోస్ట్లో కనుక జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. లేదా 10th పాస్ అయ్యి దాంతోపాటు ITI ఉంటే ఇంకా మీకు బెనిఫిట్ అనమాట, కొన్ని స్కోర్స్ అయితే యాడ్ అవుతాయి. ఇంకా దాంతోపాటు ది క్యాండిడేట్స్ మే పే ఫర్ లెవెల్ అది గ్రూప్ డి గ్రూప్ సికి సంబంధించింది మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ అనమాట. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా మీకైతే బెనిఫిటే. దాంతోపాటు ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. ది కేటగిరీ ఏది గ్రూప్ సికి సంబంధించింది అయితే 18 years నుంచి 30 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్, SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్. ఇంకా గ్రూప్ డికి సంబంధించింది అనుకో 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చరికి సేమ్ అనమాట. ఏ పోస్ట్కైనా గవర్నమెంట్ పోస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే సేమ్. SC ST వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years. ఇంకా దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎక్స్టెన్షన్ అనమాట ఇవన్నీ. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ది క్యాండిడేట్ హూ అప్లై ఫర్ రెస్పాన్స్ టు ది నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫ్రమ్ ది ఫౌండ్ ఎలిజిబుల్ ఆఫ్టర్ షెడ్యూల్ విల్ బి అజ్యూమ్డ్ యాజ్ ఫాలోస్. అంటే ఈ క్యాండిడేట్కి సంబంధించి ఈ స్టెప్స్ అనమాట. రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది? ది రిటర్న్ టెస్ట్ విల్ కండక్ట్ 40 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. అంటే 40 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా 40 మార్క్స్ అండ్ 1 essay టైప్ క్వశ్చన్ అది వచ్చేసరికి 20 మార్క్స్. అంటే ఒక essay టైప్ క్వశ్చన్ ఉంటుంది, 40 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 60 మార్క్స్కి అనమాట. 60 మార్క్స్కి వచ్చేసరికి
మనకైతే 40% మార్క్స్ వస్తే సరిపోతుంది, మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేస్తారు. ఇంకా మార్క్స్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క సర్టిఫికేట్ను బట్టి మీకు మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క సర్టిఫికేట్ను బట్టి మీకు మార్క్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. 3 సర్టిఫికేట్స్ అయితే ఇది డిస్ట్రిక్ట్ రైల్వేకి సంబంధించి మొత్తం 10 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఒక్కొక్క సర్టిఫికేట్ బట్టి మీకు అయితే మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే ఎగ్జామ్ వచ్చేసరికి 60 మార్క్స్కి మిగతా మార్క్స్ వచ్చేసరికి 40 మార్క్స్ అయితే మనకు సర్టిఫికేట్ నుంచి అయితే మనకు మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. సిలబస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇది మొత్తం సిలబస్ అనమాట. హిస్టరీ ఆఫ్ స్కూలింగ్, గైడింగ్, లా అండ్ ప్రామిస్, ఆర్గనైజేషను, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్, ట్రైనింగ్ సెంచరు, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్, అలాగే నాలెడ్జ్ ఆఫ్ బుక్స్, ఇది మొత్తం సిలబస్ అనమాట. ఈ సిలబస్ నుంచే మనకైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి మనకు 400 అయితే మనకు ఎగ్జామినేషన్ 500 అయితే మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో 400 అయితే రీఫండ్ అనమాట. అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. అయితే మళ్ళీ మనకు 400 అయితే రీఫండ్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళు కానీ, జనరల్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అందరికి 500 అనమాట. 250 వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రం 250 రూపీస్. ఇది గైస్ మొత్తం ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి. ఇంకా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇంకా హౌ టు అప్లై, ఎలా అప్లై చేసేది విధానం కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా అయితే వెంటనే రిప్లై ఇస్తా. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అన్నీ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.